పెళ్లి చూపులు. మాధవ్ అనే అబ్బాయి ఎంసీఏ చదివి నెలకు 1,00,000 దాకా సంపాదిస్తున్నాడు. వాళ్ళు కోటీశ్వరులు. కట్నం కానుకలపై ఆసక్తి లేనివారు. చాలా మంచి వ్యక్తులు. మధ్యవర్తి అన్నాడు. అమ్మాయి పూజిత బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తుంది. పుత్తడి బొమ్మలా ఉంటుంది. ఈ సంబంధం కుదిరితే ఇరు కుటుంబాలకు అదృష్టమే. అందుకే అమ్మాయి బంధువులు పెళ్లి చూపుల్ని ఘనంగా నిర్వహించి అత్యంత గౌరవంతో వ్యవహరిస్తున్నారు. అంతా బాగానే సాగుతుంది. కానీ ఒక తాతగారు మాధవ్ని నువ్వెక్కడా, ఏం ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు. అతని సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. మాధవ్ ఉద్యోగం చేయడం లేదు. అతను పాడి పరిశ్రమ నడుపుతూ ఆవులను సంరక్షిస్తున్నాడట. పశువుల కాపరి, పాలవాడు వంటి పదాలు వినగానే అంతవరకు గౌరవంగా మెలిగిన బంధువుల ముఖాలు మారిపోయాయి. వారి మాట తీరు, ప్రవర్తన కూడా మారాయి. ఈ మార్పుని గమనించిన మాధవ్ బంధువులు మా ఇంటికి ఒకసారి వచ్చి చూడండి అని గౌరవంగా ఆహ్వానించి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత అమ్మాయి బంధువులు, పాలమ్మడానికి ఎంసీఏ ఎందుకు? ఆ సర్టిఫికెట్స్ నావల కొమ్ములకు కట్టి ఊరేగిస్తాడా? బహుశా అతను ఎంసీఏ చదివి ఉండడు. అద్దె దుస్తులు అద్దెకారుతో వచ్చి నాటకమాడారేమో అంటూ గేలి చేస్తూ నవ్వుకున్నారు. కానీ పూజిత మాత్రం నిశ్శబ్దంగా ఆలోచనలో మునిగిపోయింది. మరుసటి రోజు ఆమె స్నేహితురాలు సౌందర్య పెళ్లి చూపుల వివరాలు అడిగింది. పూజిత జరిగిన విషయమంతా వివరించింది. ఎంతకి నీ అభిప్రాయం ఏంటి అని సౌందర్య సూటిగా అడిగింది. కొద్దిసేపు ఆలోచనలో మునిగి పాలమ్ముకునేవాడు అనగానే మనసులో చంద్రవందర జుట్టు, ముతక శరీరం, గారపట్టిన పళ్ళు, విద్యలేని ముఖం కనిపిస్తుంది. కానీ వీళ్ళంతా చాలా సంస్కారవంతంగా కనిపించారు. బట్టలు, కారు అద్దెకు తెచ్చుకోవచ్చు. కానీ మాట తీరు, ప్రవర్తన, ఆలోచనలు అద్దెకు రావు కదా. వీళ్ళు నటించే వాళ్ళు అనిపించట్లేదు అని పూజిత చెప్పింది. ఓహో, మాధవ్ నీకు బాగా నచ్చేశాడన్నమాట అంటూ సౌందర్య కన్నుగీటి చిలిపిగా చూసింది. పూజిత నవ్వుతూ, అది కాదు, నచ్చడం నచ్చకపోవడం అనే దానికంటే ఎంసీఏ చదివి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా ఉద్యోగం వద్దని పాడి పరిశ్రమ స్థాపించినదని భిన్నమైన ఆలోచన విధానం అని చెబుతుండగా నేను చెప్పింది కూడా అదే, మాధవ్ నీకు నచ్చేశాడు అంటూ సౌందర్య అల్లరిగా నవ్వింది. అలా కాదు, పాడిశ్రమ అంటే పేడ, మురికి, కంపు, దోమలు, అక్కడ ఉండలేనని సంకోచం. ఒకవేళ అతను ఇంట్లో కూర్చొని పేడెత్తి పిడకలమ్ముకో అంటే పూజిత జోగ్గా చెప్పి నవ్వబోయింది. కానీ ఆ నవ్వు సగంలోనే ఆగిపోయింది. ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అని సౌందర్య సాలోచనగా అంది. అమ్మ నాన్నలకి సంబంధం ఇష్టం లేదు, దీన్ని వదిలేస్తామన్నారు అని పూజిత చెప్పింది. అయితే నువ్వు వదిలే అని సౌందర్య సలహా ఇచ్చింది. కానీ ఆ మాట పూజితకి నచ్చలేదు. ఆమె ముఖం ముడుచుకుంది. సౌందర్య భుజం మీద చేయి వేసి, పూజిత, మన తల్లిదండ్రుల తరం వేరు. వాళ్లకు మార్పు అంటే భయం. మంచి ఉద్యోగం ఉన్నవాడికి అమ్మాయినిస్తే భద్రత ఉంటుందని వాళ్ళ నమ్మకం. సొంత కష్టంతో ఎదగాలనుకునే వాళ్లను నమ్మలేరు. అమ్మాయి భవిష్యత్తు గురించి వాళ్లకు ఆందోళన. కానీ మనం అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్దాం, స్వయంగా చూసి నిర్ణయించుకుందాం అని ధైర్యం చెప్పింది. అయినా పూజితకు ఒక భయం. తాను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు తన గురించి ఏమనుకుంటారో అని. సౌందర్య ఒక ప్లాన్ వేసింది. మాధవ ఇల్లు పక్క గ్రామంలో పూజిత పెద్దనాన్న ఇల్లు 10 మైళ్ళ దూరంలో ఉంది. ముందుగా పెద్దనాన్న ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఏదో సాకుతో మాధవ్ ఇంటికి వెళ్ళొచ్చు. నేను అన్నీ మేనేజ్ చేస్తాను చూడు అని సౌందర్య నమ్మకంగా అంది. స్కూటీ మీద సౌందర్య వెనక కూర్చున్న పూజిత దూరంగా మాధవ్ ఇంటిని చూసి నిరాశకు గురైంది. చెట్ల మధ్య నుండి కనిపిస్తున్న ఇంటి కప్పు గడ్డితో కప్పినట్లుంది. పాడి పరిశ్రమ నడిపే కోటీశ్వరులు ఇలాంటి గడ్డింట్లో ఉంటారా? పూజితకు వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది. సౌందర్య స్కూటీ ఆపాక ఇద్దరూ దిగారు. ఇంత దూరం వచ్చాం, వెనక్కి వెళ్ళిపోవడం సరికాదు, లోపలికి వెళ్ళి నిజం తెలుసుకుందామని సౌందర్య ఒప్పించింది. ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలని కాసేపు చర్చించుకొని వాళ్ళ ఇంటి వైపు నడిచారు. ఇంటి ముందున్న అందమైన పూల తోట దాటి గుమ్మంలో కడుగు పెట్టగానే హాలులో చాప మీద కూర్చున్న లక్ష్మమ్మ బడిలో తలపెట్టుకొని నడుం వాల్చి ఏవో కబుర్లు చెప్తున్నాడు మాధవ్. అతని జుట్టుని సవరిస్తూ మురిసిపోతున్న అమ్మ. ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవాలనిపించింది గుమ్మంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలకు. కానీ అకస్మాత్తుగా లక్ష్మమ్మ దృష్టి వాళ్లపై పడింది. ఆమె తన కొడుక్కి సైగ చేసింది. మాధవ్ ఒక్కసారి లేచి నిలబడ్డాడు. లక్ష్మమ్మ కూడా లేచి వాళ్ళని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ, పూజిత, మీ అమ్మ నాన్న రాలేదా అని అడిగింది. లేదా అంటే, మేం పక్క గ్రామంలో మా పెద్దనాన్న ఇంటికి వెళ్తుండగా పూజితాన్ని తీసుకొచ్చాను. అక్కడ మీ పాడి పరిశ్రమ గురించి అందరూ గొప్పగా చెప్పారు. అందుకే చూద్దామని వచ్చాం. నేను ఒక న్యూస్ ఛానల్కి కార్యక్రమాలు తయారు చేసే నిర్మాతను. కొత్త విషయాలు తెలుసుకొని వాటిని ప్రజలకు చేర్చడం నా పని అని సౌందర్య నవ్వుతూ చెప్పింది. లక్ష్మమ్మ తెచ్చిన కొబ్బరి నీళ్ళు సిప్ చేస్తూ ఇల్లంతా ఆశ్చర్యంగా చూస్తూ సౌందర్య అంది. మీ ఇల్లు దూరం నుంచి గడ్డిపాకలా కనిపించినా లోపలికి వచ్చాక అద్భుతంగా ఉంది. ఎవరైనా ఇంటిని మెచ్చుకుంటే లక్ష్మమ్మ సంతోషంతో ఊగిపోతూ
ఇంటి నిర్మాణ కథనం ఆరంభిస్తుంది. 4 బెడ్రూమ్ల డాబా ఇంటిని సాధారణంగా కట్టిన డాబా పైభాగంలో జమ్ముగడ్డితో పందిరివేశారు. బయటి గోడలకు టేకు చెక్కతో తాపడం చేయించారు. లోపలి గోడల్ని మైసూర్ రోజ్వుడ్ ఇల్లే కళాఖండాలతో అలంకరించారు. ఈ కళ మైసూరులోని ఒక గ్రామంలోని ప్రఖ్యాత కళాకారుల కుటుంబాలకు ప్రత్యేకం. కాగితంపై కావలసిన చిత్రాన్ని గీసి రంగురంగుల చెక్క ముక్కల్ని కత్తిరించి ముఖం, కళ్ళు, చెవులు, కేశాలు, ప్రకృతి దృశ్యాల వంటివి తీర్చిదిద్ది వాటిని రోజ్వుడ్ ఫలకంపై అతికించి పాలిష్ చేస్తారు. ఈ గడ్డి పందిరి, చెక్క కళాఖండాల వల్ల ఇల్లు ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఏసీ అవసరం లేదు. ఇల్లు కట్టడానికి అయిన ఖర్చుకు రెట్టింపు ఈ అలంకరణలకే అయింది. ఇవన్నీ మా అబ్బాయి ఆలోచనలే అని లక్ష్మమ్మ గర్వంగా చెప్పింది. సౌందర్య పూజిత ఆశ్చర్యంగా వింటూ ఉండగా మాధవ్ వాళ్ళను గోశాలకు తీసుకెళ్లాడు. పొడవైన షెడ్లో 60 జెర్సీ సంకరజాతి ఆవులు వరుసగా మేస్తున్న దృశ్యం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మాధవ్ ప్రతి ఆవు దగ్గరకు వెళ్ళి వీపు నిమిరి గంగుడోలు సరిచేసి మెడపై ముద్దు పెడితే అవి మేతాపి తలెత్తి తోక ఊపుతూ అతన్ని చూస్తున్నాయి. వాటి పెద్ద గుండ్రని కళ్ళల్లో తడి కాంతి మెరుస్తుంది. మనుషుల్లాగే వాటికి భావోద్వేగాలు ఉన్నాయేమో. చివర్లో పాలివ్వడం ఆపేసిన 3 ఆవులున్నాయి. వాటిని కబేలాలకు పంపకుండా మిగిలిన ఆవులతో సమానంగా మేతపెట్టి ప్రేమగా చూసుకుంటున్నాడు. అందులో ఒక ఆవును అతని అమ్మ పెళ్లి సందర్భంగా కట్నంగా ఇచ్చారట. ఈ తల్లిపాలు కూడా తాగి పెరిగానని మాధవ్ ఆ ఆవు మెడను ఆప్యాయంగా కౌగులించుకుంటూ చెప్పాడు. ఆ క్షణంలో అతని పూజితకు ఒక అసాధారణ అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు. తర్వాత ముగ్గురు డాబా మీదకు వెళ్లారు. డాబాపై పేరుకు పందిరని చెప్పిన అది విశాలమైన హాలులా ఉంది. రంగురంగుల వెదురుతో నిర్మించిన కటకటాలు, వాటికి వేలాడుతూ వివిధ ఆకారాల్లో వెదురు పూసల దండలు, రంగులు వేసిన వెదురు బొంగులతో చేసిన టేబుల్, కుర్చీలు, అంతా ఒక అద్భుతమైన పర్ణశాలలా ఆకర్షణీయంగా ఉంది. ముగ్గురు కుర్చీలో కూర్చున్నారు. మాధవ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆవుల పోషణ అంత సులభం కాదు. దానికి శాస్త్రీయ జ్ఞానం, అనేక మంది సలహాలు అవసరం. నేను ఒకే ఒక ఆవుతో మొదలుపెట్టాను. సరైన సంరక్షణతో పాల దిగుబడి బాగా వచ్చింది. బ్యాంకులో లోన్ తీసుకొని మరిన్ని ఆవులు కొన్నాను. ఆధునిక పద్ధతులతో వాటిని పోషించాను. పాలమ్మకంతో వచ్చిన లాభంతో మళ్లీ ఆవులు కొంటూ 3 ఏళ్లలో 60 ఆవుల యజమానిని అయ్యాను. పాల ఉత్పత్తి పెంచేందుకు ఆవులకి సంగీతం వినిపిస్తాను. ఆధునిక యంత్రాలతో పాలు పితుకుతాం. గోశాలలో మురికి పేడ లేకుండా నిత్యం శుభ్రం చేయిస్తాను. ఆవులు వేసవి ఎండల్ని తట్టుకోలేవు కాబట్టి కృత్రిమ జల్లులు, మంచు కురిపించే ఫాగర్లు ఏర్పాటు చేశాను. ఆవులకు కేవలం గడ్డి కుడితి సరిపోవు. మా పొలంలో సుబాబుల్, అవిస, అలచంద, లుసార్న్, ముంబాస వంటి పశుగ్రాసం పండిస్తున్నాం. గోశాలకు దోమతెరలు కూడా అమర్చాం. పశు వైద్యుడు క్రమం తప్పకుండా వచ్చి ఆవుల ఆరోగ్యాన్ని పరీక్షిస్తాడు. ఈ కష్టానికి తగ్గట్టు నెలకు 80,000కు పైగా సంపాదిస్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం కంటే ఎక్కువే అని మాధవ్ సంతృప్తితో అన్నాడు. మాధవ్ వాళ్లకు బయోగ్యాస్ యూనిట్ ఉందట. కాబట్టి వంట గ్యాస్, కరెంటు సమస్యలు లేవని చెప్పాడు. పాలను చిల్లింగ్ చేసి ప్యాకెట్లు తయారు చేసి యూనిట్ చూపిస్తాను అన్నాడు. ఇక్కడ ఇన్ని విశేషాలున్నాయని తెలియక చేతులు ఒప్పుకుంటూ వచ్చేసాం. వచ్చే ఆదివారం మా వీడియోగ్రాఫర్తో వచ్చి అన్నీ చూసి చిత్రీకరిస్తాను. మీ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను. ఇప్పటికి మమ్మల్ని వదిలేయండి. లేట్ అయితే పూజిత తల్లిదండ్రులు ఆందోళన పడతారు అని సర్ది చెప్పింది. ఈలోగా పని మనిషి తెచ్చిన టిఫిన్ తింటూ సౌందర్య అడిగింది, ఇంతకీ ఉద్యోగం వదిలేసి ఈ పరిశ్రమ పెట్టడానికి కారణం ఏంటి? మాధవ్ కాసేపు ఆలోచనలో మునిగిపోయాడు. తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. మా బావ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 50,000 జీతం. పెళ్ళైన కొత్తలో అక్క సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ముఖంలో ఆనందం కనిపించదు. ఎప్పుడు దిగులే. బావకు పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల టెన్షన్. దాంతో అక్కకు ఆందోళన. రాత్రి 12 దాటితే గాని బావింటికి రాలేకపోతున్నాడు. సినిమాలు, షికార్లు, హోటళ్ల భోజనాలు అన్నీ ఆగిపోయాయి అంటూ ఉండగా పని మనిషి టీ తెచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ, సంతోషాలు కోల్పోయినప్పుడు ఎంత జీతం వచ్చినా ఏం ఉపయోగం? అందుకే ఉద్యోగం వద్దనుకున్నాను. ఇంకో కారణం కూడా ఉంది. నా స్నేహితుడు సునీల్ ఎంసీఏ పాస్ అయి ఉద్యోగం వదిలేసి 80 ఆవులతో నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. అతన్ని ఆదర్శంగా తీసుకున్నాను. నాకే టెన్షన్లు లేవు. అమ్మ నాన్నలతో హాయిగా ఉన్నాను. నేను ఉద్యోగిని కాదు, యజమానిని అని మాధవ్ గర్వంగా చెప్పాడు. పూజిత హృదయం మాధవ్ పట్ల ఆరాధనతో నిండిపోయింది. హఠాత్తుగా సౌందర్య అడిగింది, మీరు ఎవరినైనా ప్రేమించారా? మాధవ్ గలగలా నవ్వి, పెళ్ళయ్యాక నా భార్య మీద కురిపించాలని నా ప్రేమను దాచిపెట్టాను అని సరదాగా అన్నాడు. సౌందర్య కూడా నవ్వుతూ, మీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగింది. ఒక్కసారిగా మాధవ్ గంభీరంగా మారిపోయాడు. దూరంగా ఎక్కడో చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు చెప్పాడు. అందరిలాగా నేను చదువుకున్న భార్యను కావాలనుకున్నాను. 3 పెళ్లి చూపులకు వెళ్ళాను.
కానీ నేను పాడి పరిశ్రమ నడుపుతున్నానని పాలమ్ముతున్నానని చెప్పగానే అందరూ ముఖాలు చిట్లించి తిరస్కరించారు. నా భర్త డైరీ బిజినెస్ చేస్తాడని చెప్పుకోవడం చదువుకున్న అమ్మాయిలకు సిగ్గుగా ఉంటుందేమో. తమ అల్లుడు పాలమ్ముతున్నాడని చెప్పడం ఎవరికైనా పరువు తక్కువగా అనిపిస్తుందేమో. వాళ్ళని తప్పు పట్టను. అందుకే ఇక పెళ్లి చూపులు మానేసి 5వ తరగతి చదివిన అప్పలమ్మను బతకాలనుకుంటున్నాను. ఆమె ఇంట్లో ఉంటుంది, ఉద్యోగం చేస్తానని అనదు. అతను జోగ్గా చెప్పినట్లు అన్నాడు. కానీ అతని స్వరంలో దాగిన బాధ స్పష్టంగా తెలుస్తుంది. అంతవరకు మాధవ్ను తన్మయంగా చూస్తున్న పూజిత తల వంచుకుంది. ఈ ఇల్లు వాతావరణం ఆమెకు ఎంతగానో నచ్చాయి. అతని వ్యక్తిత్వం, మాటలు ఆమెను ఆకర్షిస్తున్నాయి. అతను కేవలం పాలబ్బాయి కాదు, కుటుంబాన్ని చక్కగా పాలించే అబ్బాయి అనిపిస్తుంది. అంటే భార్య ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదన్నమాట అని సౌందర్య పూజిత వైపు చూస్తూ మాధవ్ని అడిగింది. మాధవ్ వివరంగా చెప్పాడు. భార్యాభర్తలిద్దరు ఒకే ఊర్లో ఉద్యోగం చేస్తే చాలా బాగుంటుంది. కానీ భార్య ఒక ఊర్లో, భర్త మరో ఊర్లో ఉంటే వాళ్ళు సెలవు రోజుల్లోనే కలుస్తారు. అలాంటి సంసారం సంపూర్ణ సుఖ సంతోషాలతో నడవదు. నాకు అలాంటి పరిస్థితి ఇష్టం లేదు. నేను ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళే అవకాశం లేదు. నా భార్యకు ఉద్యోగం చేయాలని ఉంటే నేనే ఆమెకు నా అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తాను, జీతం కూడా ఇస్తాను. లేదా మన జిల్లాలో గేదె పాలకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని గేదెలు కొనిచ్చి వాటి పోషణ, పాల విక్రయాలను చూసుకునే బాధ్యత ఆమెకు అప్పజెప్పచ్చు. ఆమె సొంతంగా సంపాదించవచ్చు. సౌందర్య మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చాక ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. మీ పట్ల గౌరవం, ఆరాధన కలిగాయంటూ 2 చేతులు జోడించి నమస్కరించింది. మాధవ్ నవ్వుతూ, నాకంత సీన్ లేదండి. నా ఫ్రెండ్ సునీల్ చూపిన ధరలో నడుస్తున్నాను అంతే. అతను ఎంసీఏకి మాస్టర్ ఆఫ్ కౌ అప్లికేషన్స్ అని కొత్త అర్థం చెప్పాడు. నేను అదే అంటాను అని సరదాగా అన్నాడు. సౌందర్య డాబా మెట్లు గబగబా దిగుతుండగా వెనక ఉన్న మాధవ్ చేతిని తన చేతిలోకి తీసుకొని పూజిత మృదువుగా అంది. మీరు 5వ క్లాస్ అప్పలమ్మని కాకుండా బీటెక్ చదివిన అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు. మాధవ్ నవ్వుతూ, అప్పుడు బీటెక్కి కొత్త అర్థం చెప్పచ్చు, బఫేలో టెక్నిక్ అని అన్నాడు. అతని నవ్వుతో పూజిత కూడా సంతోషంగా నవ్వింది. ఆ రోజు సాయంత్రం స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తూ పూజిత ఆలోచనలో మునిగిపోయింది. మాధవి యొక్క ధైర్యం, అతని కలలు, కుటుంబం పట్ల ప్రేమ, సమాజం ఏమనుకుంటుందోనని భయపడకుండా తన మార్గాన్ని ఎంచుకోవడం, ఇవన్నీ ఆమె మనసును ఆకర్షించాయి. ఆమె తల్లిదండ్రుల ఆందోళనలు, సమాజం యొక్క మోస ఆలోచనలు ఆమె ముందు నిలిచిన ఆమె మనసు మాత్రం ఒకటే చెప్పింది. సంతోషం, స్వేచ్ఛ, ప్రేమ ఉన్న చోటే నిజమైన జీవితం ఉంటుంది. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.